ఆత్రేయపురంలో కేరళ తరహా అందాలు ప్రతిబింబించేలా కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకెళ్లడం కోసం డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శనివారం ఆత్రేయపురంలో జరిగిన పోటీలకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రశంసించారు. గత ఏడాది కన్నా పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆత్రేయపురంలో తాడిపొడి లొల్లిలాకుల వద్ద సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదావరి, వశిష్ఠ నదుల మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం పరంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నామన్నారు. మహిళలు, పిల్లలు అందరూ పాల్గొనేలా ఆత్రేయపురం ఉత్సవంలా జరిపిస్తామన్నారు. లొల్లిలాకుల వద్ద ఆత్రేయపురం పూతరేకులు, పచ్చళ్లు, పిచ్చికగుళ్లు, పాలకోవా, మామిడి తాండ్ర మొదలైన స్థానిక రుచులతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. ప్రఖ్యాతి కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కేంద్రంగా టెంపుల్ టూరిజం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, ముదునూరి వెంకటరాజు, కూసంపొడి రామకృష్ణన్ రాజు, చీలవూరి సతీష్ రాజు తదితరులు కూటమి నాయకులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. మరి ఆత్రేయపురం పేరున మరి ఎంతో చక్కగా బిల్డింగ్ కట్టిన ఇనాగ్రేట్ చేశారు. మరి డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆపై ఎన్ని కష్టాలు వచ్చినా, మరెన్ని సవాళ్లు ఎదురైనా వెన్ను చూపని ధైర్యంతో కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నో ఘనమైన సేవలందించారు. అలాగే కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా అక్కడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యానందరావు గారు. బండారు సత్యానందన శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరియు ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయమైన వాడపల్లి మరియు ర్యాలీ వంటి క్షేత్రాలతో అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన కోనసీమ కీర్తిని మరింతగా పెంచే విధంగా అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడే కొత్తపేట ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యానందరావు గారి నేతృత్వంలో సర్ ఆర్థర్ ప్రపంచవ్యాప్తంగా ఆత్రేయపురం ఖ్యాతికి మరింత బలం కల్పించేలా ఈ ఏడాది సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా స్విమ్మింగ్ కాంపిటీషన్, రంగోలీ కాంపిటీషన్, ఆత్రేయపురం ఐడల్, లైవ్ మ్యూజిక్ బ్యాండ్స్ అండ్ సెలబ్రిటీ పర్ఫార్మెన్స్ మరియు సినీ ఆర్కెస్ట్రా కోనసీమ అందాలను, సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే సంకల్పంతో ఆత్రేయపురం ఉత్సవంగా మన ముందుకు విచ్చేస్తున్నారు. మన ఊరు, మన వైభవం, అదే ఈ ఆత్రేయపురం ఉత్సవం. అందాలు కనువిందు చేసే ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకెళ్లడం కోసం, కేరళ తరహా అందాలు కోనసీమలో కూడా ఉన్నాయని చాటి చెప్పడం కోసం ఈ ఆత్రేయపురం ప్రాంతంలో లొల్లలాకుల వద్ద తాడిపూడి బ్రిడ్జి నుంచి గత సంవత్సరం డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించాం. కోనసీమలో పడవల పోటీలు ఈ విధంగా జరుగుతాయా, కేరళలో ఇక్కడ అందాలు ఉన్నాయా అని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతానికి గత సంవత్సరం జరిగిన పోటీలు గుర్తింపు తీసుకొచ్చాయి, కీర్తిని మిగిల్చాయి. ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం అంతకు మించిన పెద్ద అంచనాలతో చాలా భారీగా ఈనాడు డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించడానికి, ఈత పోటీలు నిర్వహించడానికి, అదేవిధంగా ఒక ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడానికి ఈ ప్రాంతంలో పేరున్నటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి ప్రసిద్ధి పొందిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. వారితో పాటు సాంప్రదాయ రుచులైనటువంటి, సాంప్రదాయ వంటకాలైనటువంటి ఆత్రేయపురం పూతరేకులు, మామిడి తాండ్ర, పచ్చళ్ళు, లేదా మన పాలకోవా, పిచ్చుగోళ్లు, కాజాలు వంటివన్నీ కూడా ఈ కోనసీమ ప్రాంతంలో ప్రసిద్ధి. అటువంటి ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేయడం, దాంతో పాటు డ్వాక్రా ఉత్పత్తులు ఒక ఎగ్జిబిషన్ కమ్ సేల్ గా ఏర్పాటు చేయడం, మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ పాలు పంచుకునేలాగా ఒక ఆత్రేయపురం ఉత్సవం మాదిరిగా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమం టూరిస్టులకు ఒక నిలయంగా మారే విధంగా తయారు చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఇది దోహదపడుతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీనికి టూరిజం డిపార్ట్మెంట్ వారు, దాతలు కూడా చాలా మంది, టూరిజం డిపార్ట్మెంట్ వారి సహకారంతో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను, నా టీము అందరూ కలిసి ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపు టూరిజం పర్యాటకంగా
తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి అందరి సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈనాడు కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది.